యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరా రండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరా రండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరా రండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరా రండి. ఆత్మశుద్ధికై ప్రాణమిచ్చి త్యాగ బుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనవే, మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనది అయినవే. ఓ యేసుదేవా మా తోడై రావా, ఓ యేసుదేవా మా తోడై రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరా రండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరా రండి. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ దివ్య బలి పూజకు హృదయపూర్వక స్వాగతం. ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. ఏలూరు మేత్రాసనం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీమతి ఇట్టా నిర్మల శౌరి కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మన వాళ్ళకు మంచి భవిష్యత్తు, ఇట్టా శౌరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లు, మరియు తుల్లూరి అన్నమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లు, తలంపులు నెరవేరినట్లు కృతజ్ఞతాబలిని శ్రీమతి ఇట్టా నిర్మల శౌరి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా దివ్యవాణి టీవీ CEO మరియు సిబ్బంది అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం ప్రొద్దుటూరు విచారణ బొజ్జ అంతోని ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను బొజ్జ రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కానూరు విచారణ ముండ్రు అబ్రహాం ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ ఆచార్య తిరుమల రెడ్డి రాయపరెడ్డి గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను యేసునాథుని దివ్య హృదయం పేరిట తిరుమల రెడ్డి సుందరి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆల్వాల విచారణ ఏర్వచన్నపరెడ్డి గారి 20వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా యేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యులు పూజను అర్పిస్తున్నారు. ప్రథమ జన్మదినం జరుపుకుంటున్న ఉల్లూరి నవ్య శ్రీకి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని ఉల్లూరి సంజీవరావు, పద్మ, రాజేష్, అనిత మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. తిరుమల రెడ్డి సంతోష్ రెడ్డి, మేరీ సుధాలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, నితీష్కు ఉద్యోగం తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం శ్రీమతి విజయకుమారి రిటైర్డ్ టీచర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా శ్రీమతి ఎన్ మేరీ సెసిలియా అర్పిస్తున్నారు. లింగాల థామస్ రెడ్డి, అంకిరెడ్డి విజయ మేరీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, అంకిరెడ్డి లుడ్దిరెడ్డి, లింగాల శవరమాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లు, వంగల ఐరా ఖ్యాతి, దైవిక్ రెడ్డిలకు ఆరోగ్యం, మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఎల్ స్వరూపరాణి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా సాయి నిహాల్, జైష్ణవి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ ఆదిరెడ్డి డేవిడ్, బెర్నార్డ్, మాన్యువేల్, అన్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు.
పుచ్చిరాజుపాలెం విచారణ దొడ్డి ఆనందరావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియ రాజేశ్వరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కుంచకర ఆగ్నేసమ్మ స్వర్గీయ జయరావుల వివాహం రోజున కుటుంబమును దీవించినందుకు కృతజ్ఞతగా స్వర్గీయ జయరావు ఆత్మ నిత్య విశ్రాంతి ఆగ్నేసమ్మకు ఆయురారోగ్యములు ప్రసాదించమని సలమన్ రాజు, టీనా, జోసఫ్, లూసీ, జెరార్డ్, గ్రేస్, మేరీ రాణి, అభిషేక్, అశ్రిత, జమరియా, జస్వన్ అర్పిస్తున్నారు. ఒక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, బిడ్డలకు జ్ఞానము, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న సుసన్నకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని వెరిచెర్ల ఆనందరావు, అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. శ్రీ పొలమరశెట్టి చిన్నరావు వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా పొలమరశెట్టి అప్పల నరసమ్మ, సరిస సుధారాణి, దొడ్డి శ్వేత, సంజీవి ఆనంద్, జయరాజు, రవితేజ, ఆరోగ్య, రాకేష్ తేజ, గుణసాగర్, నితీష్ రాజ్, హర్షిని, జాస్మిక, ఫౌస్తీనా మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నివిన్ అంతోన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మేరీ స్వాతిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కాకినాడ విచారణ పంపన జీవన్ కుమార్, ఎస్తేర్ రాణి నూతన గృహ ప్రవేశ ఆదివారం రోజున జరుగుతుండగా నిత్యం మరియమ్మ గారిని మరియు ఆ ప్రభు యొక్క దీవెనలు నూతన గృహము మరియు కుటుంబం మీద ఎల్లవేళలా ఉండినట్లుగా ఆటంకాలు లేకుండా జరగాలని పంపన చార్లెస్, ఆగ్నేస్, వరలక్ష్మి, రాజేష్, శాంతి, మహాలక్ష్మి సమర్పిస్తున్నారు. ఎం భాస్కర్ రెడ్డి ఆరోగ్యమేరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోవునట్లుగా కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు కుటుంబ సభ్యులు. రెవరెండ్ సిస్టర్ పొన్నపాటి లియోనార్డ్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. 41వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బెల్లంకొండ అంతయ్య, తామసమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. సిఎన్ కోట విచారణ మెండెం ప్రకాష్, జగదీశ్వరి, మేరీ రోజా, సి ప్రవీణ్, సి లావణ్య, రెహాన్సి, అరుల్, డొమినిక్, ప్రియాంక, ఐజక్, జి కుష్వంత్, మంజుల యువనులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంతకల్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న పి అవినాష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా ఓజే, శౌరీలు, పి రోసి మరియు కుటుంబ సభ్యుల పూజ. కొమ్మారెడ్డి జోజిరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కొమ్మారెడ్డి స్లేవమ్మ, జయప్రకాష్ రెడ్డి, చిన్నమ్మ, ధీరజ్ రెడ్డి పూజ. గాదె రత్నారెడ్డి మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గోదా సుదర్శనరావు 37వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా అన్నలదాసు రాజశేఖరరావు, జ్యోతి నిర్మల, వరప్రసాద్, షర్మిల, ప్రత్యూష పూజ. గాది విజయానందరెడ్డి, లిల్లీ, గ్రేస్, మైకేల్, ప్రదీప్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, ఫాదర్ ఎంఆర్ ఎన్ఐ ఆత్మనిత్య విశ్రాంతి మరియు గ్రీష్మకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. కుకట్పల్లి విచారణ జంజనం వెంకటరామారావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా రవికిరణ్, దివ్య, రియోనా కిరణ్ పూజ. ఆదారి శాంతకుమార్, రాయప్ప, సుందరమ్మ, ఎల్లప్పు ఎలిజబెతమ్మ, సింహాచలం ఆత్మలో నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కరీంనగర్ విచారణ తుమ్మా నిర్మల, తుమ్మా రత్నారెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని నవీన్ రెడ్డి పూజ. వెంకటాపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న రంజిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా సుందరి రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. ఖమ్మం మేత్రాసనం రెడ్డిపాలెం సారపాక విచారణ దొడ్డ రాజేష్, స్వప్న, శ్రీనిధి, అర్జున్ వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగాను దేవుడు వీరికి అనుగ్రహించిన నూతన గృహముకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబాన్ని దీవించమని పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితం ప్రస్తుతం గమనించినట్లయితే కరోనాకి రాకముందు మనుషులంతా ఎంత సంపాదిద్దామా, ఎంత కూడబెట్టుకుందామా,
ఎన్ని ఆస్తిపాస్తులు పోజేసుకుందామా అన్నటువంటి ధ్యాసతో లోకం నడుస్తూ ఉంది. కానీ కరోనా మన మధ్యకు ప్రవేశించి కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలతో మనకు కొన్ని జీవిత సత్యాలను నేర్పించింది. వాటిల్లో ఒకటి, నిజమైనటువంటి ధనవంతుడు ఉంచుకునేటటువంటి వాడు కాదు, ఇచ్చేటటువంటి వాడే అని. ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి అని కాదు, నీ గుండెలో ఎంత ఉదార స్వభావం ఉన్నదే దాన్ని బట్టే నీవు ధనవంతుడివా పేదవానివా అన్నటువంటి అర్థం మనకు కరోనా నేర్పించింది. హృదయంలో ఉదార స్వభావం లేనప్పుడు, గుండెలో తృప్తికరమైనటువంటి జీవితం లేనప్పుడు నీవు కోటీశ్వరుడు అయినా కూడా పేదవాడివే. ఆ తృప్తి ఉన్నటువంటి వాడు ఇతరులను ఆదుకుంటాడు. అందుకే ప్రభువు ఈరోజు ఒక విధవరాలిని మనందరికీ ఆదర్శముగా చూపిస్తున్నారు. సమాజంలో ఎవ్వరూ లెక్క చేయనటువంటి ఒక విధవరాలిని ఈరోజు మనకు చూపిస్తూ మనందరం ఆమె వలె తయారవ్వాలని, ఆమె ఆదర్శమును అనుసరించి ఇవ్వటం అనేది ప్రేమ లేకుండా ఇవ్వచ్చు కొన్నిసార్లు, కానీ ఇవ్వకుండా ప్రేమను చూపించలేవు అనే అర్థాన్ని ఈ విధవరాలు మనకు నేర్పిస్తుంది. యు మే గివ్ వితౌట్ లవ్, బట్ యు కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. ఈరోజు ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించుకుందాం. మన హృదయం దేవుని దృష్టిలో ధనవంతమైనటువంటి హృదయమా, అనగా తృప్తితో జీవిస్తూ మనకున్న దానిలోనే మనకు చేతనైనటువంటి రీతిలో ఇతరులకు సహాయపడేదే అది ధనవంతమైనటువంటి హృదయం. అటువంటి హృదయాన్ని మనకివ్వమని, మనలో ఉన్నటువంటి పిసినారితనాన్ని ఇంకా అధిక ఆశను తొలగించమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన తప్పిదములను తలచుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైనవు సర్వేశ్వరా, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములెనడు వస్త్రములు మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్ల చేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పఠనము. మీరీ భూమి మీద ప్రభువును స్తుతించి కీర్తింపుడు. ఇప్పుడు నేను నన్ను పంపిన దేవుని చెంతకు వెళ్ళవలెను. తోబితు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము, 5వ వచనం నుండి 15 వరకు మరియు 20వ వచనము. ఆ కాలంలో వివాహ ఉత్సవము ముగిసిన తరువాత తోబీతు కుమారుని పిలిచి, నాయన, నీ నేస్తునికి వేతనము చెల్లింపవలెను కదా, అతనికి మనం ఒప్పుకున్న దానికంటే ఎక్కువగానే సొమ్ము చెల్లింపుము అని చెప్పాను. కనుక తోబియా రఫాయేలుని పిలిచి, నేస్తమా, నీవు కొని వచ్చిన డబ్బులో సగము పుచ్చుకొనుము. నీవు నాకు చేసిన మేలుకు ఇది బహుమానము. ఇక క్షేమముగా మీ ఇంటికి పొమ్ము అని చెప్పాను. అప్పుడు రఫాయేలు ఆ తండ్రి కొడుకులను ప్రక్కకు పిలిచి వారితో ఇట్లనెను, మీరు ప్రభువుని స్తుతింపుడు. అతడు మీకు చేసిన ఉపకారములను ఎల్లరికీ విదితము చేయుడు. అప్పుడు ఇతరులు కూడా ఆ ప్రభువును సన్నుతించి కీర్తింతురు. ప్రభువు చేసిన ఉపకారములను ఎల్లరికీ తెలియజేయుడు. మీరు ఎన్నడూ అతన్ని స్తుతించుట మానవలదు. రాజును గూర్చిన రహస్యమును ఎవరికిని చెప్పకుండుట మేలు, కానీ దేవుడు చేసిన మేలును ఎల్లరికీ ప్రకటించుట మంచిది. అప్పుడు అందరూ ఆయనను గౌరవింతురు. మీరు మంచి చేయుదురేని మీకెట్టి కీడు కలుగదు. ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితము జీవించట కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయుట, మంచి జీవితం గడుపుచు దానధర్మములు చేయుట మెరుగు. బంగారమును కూడబెట్టుకున్నట కంటే దానము చేయుట మేలు. దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడును, మీ పాపములెల్లా కడిగివేయును. దానము చేయువారు దీర్ఘాయుష్మంతులగుదురు. పాపపు పనులు దుష్కార్యములు చేయువారు తమకు తామే కీడు తీర్చుకొందురు. రాజును గూర్చిన రహస్యమును గుప్తముగా నుంచవలనని, దేవుడు చేసిన మేలులను ఎల్లరికీ ప్రకటింపవలనని నేను ముందుగానే చెప్పితిని. ఇప్పుడు ఏమి దాచక మీకు పూర్ణ సత్యమును తెలియజేసేదను. తోబీతు, నీవు సారా ప్రార్థన చేసినప్పుడు మీ మనవులను దేవుని దివ్య సన్నిధిలో అర్పించితిని. నీవు చచ్చిన వారిని పాతిపెట్టినప్పుడు నేనట్లే చేసి తిని. నీవు భోజనమునకు కూర్చుండి అన్నము తినకయే లేచిపోయి పీనుగను పాతిపెట్టి వచ్చినప్పుడు ప్రభువు నీ విశ్వాసమును పరీక్షించుటకు నన్ను పంపెను. మరియు నీకు ఆరోగ్య దానము చేయుటకు నీ కోడలు శారాను పిశాచ పీడనము నుండి విడిపించుటకు దేవుడు నన్ను పంపెను. నేను దేవుని దివ్య సన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగా నుండు 7 దేవదూతలలో ఒకడైన రఫాయేలును. మీరు ఈ భూమి మీద ప్రభువును స్తుతించి కీర్తింపుడు. ఇప్పుడు నేను నన్ను పంపిన దేవుని చెంతకు వెళ్ళవలెను. మీకు జరిగిన సంఘటనలన్నిటినీ పుస్తకమును రాసి ఉంచుకొనుడు అని చెప్పాను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. కీర్తి కలుగునుగాక. ఆయన నరులను శిక్షించును, మరలా వారిని కరుణించును. నరులను పాతాళమునకు అనగదొరుక్కును, మరలా వారిని అచ్చటి నుండి పైకి కొనువచ్చును. ఆయన నుండి తప్పించుకున్న వాడెవడునూ లేడు. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. కీర్తి కలుగునుగాక. మీరు పూర్ణ హృదయముతో ప్రభువును ఆశ్రయించి చిత్తశుద్ధితో ఆయనకు విధేయులు కండు. అప్పుడు ఆయన మీ నుండి మొగము మరల్చుకొనక మిమ్ము ఆదుకొనుటకు సంసిద్ధుడగను. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. కీర్తి కలుగునుగాక.
తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. తేనెలూరు ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. వినరండి కనరండి, వినరండి కనరండి, వాక్యానుసారం నడువగరండి, వాక్యానుసారం నడువగరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము 38 నుండి 44వ వచనము వరకు. యేసు ఇట్లు ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు. వారు నిలువుటంగీలను ధరించి తిరుగుటను, అంగడి వీధులలో వందనములు అందుకొనుటను కోరుకొందురు. ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను, విందులయందు అగ్రస్థానములను కాంక్షింతురు. వారు దీర్ఘ జపములను చేయునట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురి కాగలరు అనెను. పిమ్మట యేసు కానుకల పెట్టె యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయిచుండెరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 రాగి నాణెములు మాత్రమే వేసెను. ఆయన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనెను. ఏలయన వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి. కానీ ఈమె తన ఏమి లేమి నుండి తనకున్నదంతయు తన జీవనాధారమంతయు త్యాగము చేసినది అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథములో యావే దేవునికి కొంతమంది మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది. వారలలో అనాథలు, విధవరాండ్రు, పేదలు, వీరందరిపై యావే దేవునికి అమితమైనటువంటి ప్రేమ. అందుకే కీర్తన 68వ అధ్యాయం 5వ వచనంలో ఆయన వితంతువులను ఏ విధముగా ఆదరిస్తాడు, వితంతువులను ఆదరించేటటువంటి దేవుడు, ప్రత్యేక ప్రేమతో ప్రేమించేటటువంటి దేవుడు అని మనం వింటూ ఉన్నాం. అదేవిధముగా యాకోబు తాను రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 27వ వచనములో అసలు నిజమైనటువంటి మతం అంటే ఏమిటి? మనం కొట్టుకుంటూ ఉంటాం, ఆ మతం నిజమైనదా, ఈ దేవుడు గొప్పవాడా అని మనం కొట్టుకుంటూ ఉంటాం.
నిజమైనటువంటి మతానికి అర్థాన్ని యాకోబు లేఖ 1వ అధ్యాయం 27వ వచనంలో బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమైన మతము ఏదనగా అనాథలను విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట. ఇది కలంకము లేని మతము, ఇది నిజమైనటువంటి మతము అని మనం వింటున్నాం. ఎందుకు వితంతువులు లేదా విధవరాండ్రు మీద యావే దేవునికి లేదా బైబిల్ గ్రంథంలో ప్రత్యేకమైనటువంటి ప్రేమ అనగా, వితంతువు ఒక ప్రక్క భర్తను కోల్పోయి అదే విధముగా పిల్లలు కూడా లేకుండా బహుశా ఏ ఆధారము లేకుండా జీవించేటటువంటి స్త్రీ. అందుకే యావే దేవుని యొక్క ప్రేమ, ఆయన కరుణ ఈ నిరాశ్రయుల మీద, సమాజములో బలహీనులుగా పరిగణించబడినటువంటి వారి మీద మామూలు ప్రజల కంటే ఎక్కువగా ఉంటుంది అని మనం గ్రహించాలి. దేవుడే వితంతువులకు అనాథలకు ఆదరువు అని ఆ కీర్తనలో మనం వింటూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభువు నూతన నిబంధనకు వచ్చేసరికి దిక్కులేని వారిగా పరిగణించబడినటువంటి వితంతువును మనకు ఆదర్శముగా చూపిస్తున్నారు. ఇతరుల మీద ఆధారపడి బ్రతికేటటువంటి ఒక అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి ఈ స్త్రీని మనందరికీ ఆధారముగా చూపిస్తూ ఉన్నారు ప్రభువు. ఆయన ఒక ప్రక్క మతాధికారులను ఆయన నిందిస్తూ ఏమంటున్నాడు? మతాధికారులను మీరు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు అని ఒక ప్రక్క వారిని ఖండిస్తూ వెంటనే ఒక వితంతువును మనకు ఆదర్శముగా చూపిస్తున్నారు. ఎక్కడ? దేవునికి కానుక వేసేటటువంటి విషయంలో. ఇక్కడ ప్రభువు చూస్తున్నది ఎంత కానుక వేస్తున్నావని కాదు, కానీ హృదయం. ఏ హృదయము నీకున్నది? ఈ రోజుల్లో అందరికీ కూడా కరోనా టైంలో అందరికీ తెలిసినటువంటి ఒక మెడికల్ డివైస్ ఏంటంటే పల్సోమీటర్. ఆ పల్సోమీటర్ పెట్టుకుంటే మన పల్స్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ రోజున ప్రభువు నీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, నీ హృదయం ఎన్నిసార్లు స్పందిస్తుంది అని కాదు అడుగుతున్నది మనల్ని. ఆయన అడిగే ప్రశ్న, నీ గుండె దేనికోసం కొట్టుకుంటుంది, నీ హృదయం దేనిని చూచి స్పందిస్తుంది అంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే నీవు జీవించటానికి కారణం ఏమిటి అని మనలను ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ పరిశీలన చేసుకోమని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఇతరుల మీద ఉదార స్వభావాన్ని చూపిస్తారో దేవుడు వాళ్ళని చల్లని చూపుతో దీవిస్తాడు అని బైబిల్ గ్రంథంలో కోకొల్లలుగా మనకు ఉదాహరణలు ఉన్నాయి. మరొక వితంతువు గురించి మనం వింటున్నాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయములో సారేఫత్తు అనేటటువంటి ప్రాంతములో ఉన్నటువంటి ఒక విధవ. ఏలియా ప్రవక్త దేవుని చేత పంపబడ్డాడు ఆమె దగ్గరకు. అయితే వెంటనే అసలే కరువుతో ఉన్నటువంటి ఆ వితంతువును అడుగుతాడు. 17వ అధ్యాయం 11వ వచనం, అమ్మ నాకు కొంచెం రొట్టెను కూడా తీసుకొని రా అని అడుగుతాడు. ఆమంటుంది, సజీవుడైన యావే తోడు మా ఇంట తయారైన రొట్టె ఏమీ లేదు, కుండలో కొంచెము పిండి పాత్రలో కొంచెము నూనె మాత్రమే ఉన్నవి, నేను పుల్లలేరుకుంటూ బ్రతుకుతున్నాను, ఇంకా ఆ తర్వాత మేము ఆకలితో ప్రాణం కోల్పోవాల్సిందే అని చెప్పగా ప్రవక్త అంటాడు, అమ్మా నీకున్నటువంటి పిండితో చిన్న రొట్టెను చేసి ముందు నాకు పెట్టు, అటు పిమ్మట నీ కుమారునికి మీరిద్దరూ తినండి అని చెప్పినాక ఒక వాగ్దానం చేస్తాడు. ఏమని? యావే నేలపై వాన కురిపించు వరకు కుండలోని పిండి కానీ పెడతలోని నూనె కానీ తరిగిపోదు. ఆ విధముగానే జరిగింది. ఆ తర్వాత మనకు తెలుసు, వితంతువు యొక్క కుమారుడు మరణించినప్పుడు మళ్ళీ దేవుడు తిరిగి లేవనెత్తుతాడు. ఈ విధముగా అక్కడ వితంతువు కూడా తను ఆలోచించలేదు. ఈ ఉన్నటువంటి ఒక్క రొట్టెకి వచ్చేటటువంటి పిండి
ఈ దారి దిక్కు లేనటువంటి దారిని పోయేటటువంటి ఇతనికి ఇస్తే నా పరిస్థితి ఏమిటి అని తాను ఆలోచించలేదు. ఉన్న సర్వస్వాన్ని దేవుని యొక్క ప్రవక్త కోసం ఇచ్చింది, ఆశీర్వాదాలు పొందింది అని మనం వింటున్నాం. మరి ఈ వితంతువు నూతన నిబంధనలో ప్రభువు మనందరికీ మార్గదర్శకంగా చూపిస్తున్నటువంటి వితంతువు, ఆమె హృదయాన్ని యేసు ప్రభు చూచాడు. ఆమె దగ్గర ఉన్నటువంటి 2 నాణెములను అనగా సర్వస్వాన్ని ఆమె ఇచ్చింది. కాబట్టి ఎవరు నిజమైనటువంటి ధనవంతుడు అనగా తన కోసం డబ్బులు కూడపెట్టుకునేటటువంటి వాడు దేవుని దృష్టిలో ధనవంతుడు కాదు అని లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక లోభివాని ఉపమానము చివరిలో ఆ ఉపమానం యొక్క సందేశము, భావము, సారాంశము, నీతి మనందరికీ కూడా ప్రభు అందించేది. ఎవరైతే తన కోసం డబ్బులు ప్రోచేసుకుంటారో, ధనమును కూడబెట్టుకుంటారో, వాళ్ళు దేవుని దృష్టిలో ధనవంతులు కాదు. ఈరోజు ఇంగ్లీష్లో ఒక సామెత చదివాను నేను. డూ యువర్ గివింగ్ సో దట్ యూ విల్ బీ నోయింగ్ వైల్ యు ఆర్ లివింగ్. డూ యువర్ గివింగ్ వైల్ యు ఆర్ లివింగ్ సో దట్ యూ విల్ బీ నోయింగ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. అంటే నీవు బ్రతికి ఉన్నప్పుడే, నీకు శక్తి సామర్థ్యములు ఉన్నప్పుడే, నీవు ఇతరులకు మంచి చేయాలనుకున్నప్పుడు, ఇతరులకు దానం చేయాలనుకున్నప్పుడు, సహాయం చేయాలనుకున్నప్పుడు నీవు బ్రతికున్నప్పుడే చేయి. ఎందుకంటే అది ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుస్తుంది. ఎందుకంటే మరణించిన తర్వాత నీకున్నటువంటి ఆస్తులు ఎటుపోతాయి నీకు తెలియదు, దాని మీద నీకు కట్టడి లేదు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే ఇతరులకు సహాయముగా ఉండమని మనం వింటున్నాం. అందుకే ఇక్కడ ముఖ్యమైనది పర్సు కాదు ముఖ్యం, పల్స్. అంటే నీ గుండె దేనికోసం కొట్టుకుంటుంది? ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవటమే నా జీవితాశయం అయితే నా గుండె ఆస్తిపాస్తుల కోసమే కొట్టుకుంటుంది. లేదా నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి, నేను అధికారం పెత్తనాన్ని చలాయించాలి అని నీవనుకున్నట్లయితే నీ గుండె దానికోసమే కొట్టుకుంటుంది. ఈరోజు మనందరం కూడా ప్రశ్నించాలి, నా హృదయ స్పందన దేనికోసం, నా గుండె దేనికోసం కొట్టుకుంటుంది, నా పల్స్ ఎన్నిసార్లు అనేదే ముఖ్యం కాదు, దేనికోసం కొట్టుకుంటుంది అనేది కూడా ముఖ్యమే. మరి అటువంటి మంచి గుండె కలిగినటువంటి మరొక వ్యక్తి గురించి తోబీతు గ్రంథములో మొదటి పట్టణములో మనం విన్నాం. ఈ వారమంతా కూడా మనం తోబీతు గ్రంథాన్ని చదువుతూ ఉన్నాం మొదటి పట్టణములో. అయితే మనం ఇక చివరికి వచ్చింది, తోబీతు గ్రంథం చివరికి. ఈ రఫాయేలు అనేటటువంటి దూత మారు వేషములో తోబియాతు సహాయముగా వెళ్ళాడు. తోబియాకి దేనికోసం? డబ్బులు తీసుకురావటం కోసం, ఎవరో అప్పుంటే తీసుకురావటం కోసం. అయితే వెళ్ళేటప్పుడు తోబీతు అంటున్నాడు అతనితో, తోబీతు గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలలో, పూటకొక రూక చొప్పున వేతనము చెల్లిస్తానన్నాడు. ఎవరికి? రఫాయేలుకి. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఈరోజు మొదటి పట్టణంలో అంటున్నాడు, నాయన 12వ అధ్యాయం 1వ వచనంలో తోబీతు తన కుమారునితో అంటున్నాడు, నాయన నీ నేస్తునికి వేతనము చెల్లింపవలను కదా, అతనికి మనము ఒప్పుకొనిన దానికంటే ఎక్కువగానే సొమ్ము చెల్లింపుము. అయితే తండ్రి ఎంత ఉదార స్వభావంతో అన్నాడో కుమారుడు కూడా ఇంకా ఉదార స్వభావంతో అంటున్నాడు, నాయన ఇతనికి ఎంత చెల్లింపమంటావు? మేము తెచ్చిన సొత్తులో సగం ఇచ్చినను కూడా నష్టము లేదు. చూశారు ఎంత ఉదారముగా తనతో వచ్చినటువంటి వ్యక్తితో తోబియా కూడా అంటున్నాడు. మనమైతే ఒక ఒప్పందం చేసుకుంటే ఎక్కడ మోసం చేద్దామా, అగ్రిమెంట్లు తర్వాత స్టాంపుల మీద రాయించుకున్న వాటిని మళ్ళీ దొంగతనంగా మళ్ళీ రాయింటాం. అనుకున్న దానికంటే ఎక్కడ తక్కువ చెల్లిద్దామా, ఎక్కడ మిగులుద్దామా అని మనం అందరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ తోబీతు అంటున్నాడు, అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వు. అట్లానే తోబియా కూడా అంటున్నాడు. అప్పుడు ఆ రఫాయేలు వాళ్ళందరినీ కూడా దీవిస్తూ 8వ వచనములో,
ధనము కూడబెట్టుకొని దుష్ట జీవితము జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయుట, మంచి జీవితము గడుపుచు దాన ధర్మములు చేయుట మెరుగు. బంగారమును కూడబెట్టుకొనుట కంటే దానము చేయుట మేలు. దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడును. ఇటువంటి ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఉదారముగా ఉండుట, ఉదారముగా జీవించుట దేవునికి ప్రియమైనటువంటి విషయము. ఆ ఉదారత్వము మనం ఈనాడు ఆ వితంతువులో చూస్తున్నాం. మరి ఆ వితంతువు ఎందుకు ప్రభువు చేత పొగడబడింది? అందరికంటే ఏం ఎక్కువ ఇచ్చింది అంటున్నారు. ఏ లెక్కనిచ్చింది ఎక్కువ? అందరూ బహుశా ఎంతెంతో విలువైనటువంటి దానం వేసి ఉండవచ్చు దానిలో. కానీ ఏమి వేసినటువంటి 2 కాసులు ఎట్లా ఎక్కువ అని మనం ఆలోచించినట్లయితే పునీత్ అగుస్తీను వారు మనకు ఒక సమాధానం చెప్తున్నారు. నీవు దేవునికి దానము చేసినప్పుడు నీవు ఎంత ఇస్తున్నావు దేవునికి అని అడగడట మనల్ని. విన్నారు కరెక్ట్గానే? దేవునికి ఎంత దానము చేస్తున్నావు నీవు అని దేవుడు ప్రశ్నించడట. అంటే దేవునికి ఎంత చందా వేస్తున్నావు నీవు హుండీలో, కానుకల పెట్టెలో అని దేవుడు అడగడట. అమ్మయ్య, మంచి దేవుడు ఇట్లా అడగకుండాంటే బాగుండు అని అనుకుంటున్నామేమో. కానీ దేవుడు ఇంకొక కఠినమైనటువంటి ప్రశ్నను అడుగుతాడు. నీవు ఎంత ఇస్తున్నావు దేవునికి అని అడగకుండా, దేవునికి ఇవ్వకుండా నీవెంత దాచుకుంటున్నావు నీ స్వార్థము కోసం అని ప్రశ్నిస్తాడట దేవుడు. అంటే దేవునికి నీకు కోటీశ్వరుడు అయినప్పుడు ఒక 10 లక్షలు దేవుని చందా వేస్తే నువ్వు 10 లక్షలు వేసావా అని అడగడు దేవుడు. నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నప్పుడు 10 లక్షలు వేసినప్పుడు నువ్వు 10 లక్షలు వేసావని అడగడట. కానీ వేయకుండా, ఇవ్వకుండా నీ స్వార్థము కోసం ఎంత దాచుకున్నావు అనగా అప్పుడు 90 లక్షల సమాధానం వస్తుంది. మరి అదే తర్కము ఈ విధవరాలి గురించి మనం ఆలోచించినప్పుడు ఆమె ఇచ్చింది చూడలేదు ప్రభువు. ఆమె ఇచ్చిన 2 కాసులు చూడలేదు ప్రభువు. ఆమె ఇవ్వకుండా తన కోసం ఎంత దాచుకుంది అన్న ప్రశ్న వేశాడు. ఎంత దాచుకుంది? ఇవ్వకుండా ఏమీ దాచుకోలేదు. అది ఉదారమైనటువంటి స్వభావం. అందుకే దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరు అనగా దేవుని లెక్క వేరు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయంగా ధనవంతుల లిస్టు ఇవ్వబడుతూ ఉంది. కానీ దేవుని లెక్క వేరు. దేవుని లెక్కలో హృదయమునందు ధనవంతుడు ఎవరు అనగా ఇతరులకు సహాయపడేటటువంటి వాడు, ఇతరులను ఆదుకునేటటువంటి వాడు దేవుని దృష్టిలో ధనవంతుడు అని మనం గ్రహించాలి. మరి మన దేశం, భారతదేశం ఈ సమయంలో మన యొక్క తత్వం ఏ విధముగా ఉంటుంది అంటే, మతాలన్నీ ప్రక్కన పెడితే మన భారతీయ తత్వం ఏ విధముగా ఉంటుందంటే, ఈ లోకం, ఆ తర్వాత ఈ జన్మ, తర్వాత జన్మ అని మనం అంటూ ఉంటాం. వచ్చే జన్మలో కూడా నేను నీ కడుపునే పుట్టాలంటాం. కానీ మన కథోలికులకు ఇంకొక జన్మ లేదు, ఒకటే జన్మ. నీవు చేసే మంచి అయినా చెడైనా ఈ ఒక్క జన్మలోనే చేయాలి. కానీ ఇతర మతస్థులకు ఇంకో జన్మ ఉంది. దాని ప్రకారం అనుకుంటాం మనం, నేను బాగా కూడబెట్టుకొని వచ్చే జన్మలో సహాయం చేస్తా, లేదా వచ్చే జన్మకి వీటినంతని కూడా మోసుకొని పోతాను అన్నటువంటి ఆలోచన ఉండటం వల్ల మనం ఇతర దేశాల కంటే సహాయం చేయటంలో, దాతృత్వాన్ని చూపటంలో ఎంతో వెనుకబడి ఉన్నాం. ప్రపంచంలో అత్యంత ధనవంతులలో మన భారతీయులు ఎంతోమంది ఉన్నారు. కానీ దాతృత్వ విషయములో మనం 100వ ప్లేస్లో కూడా లేము. అంటే ఏ దేశాలు ఇతర పేదల మీద దాతృత్వం చూపిస్తున్నాయి అన్నటువంటి విషయం చూసినట్లయితే మన భారతదేశం అట్టడుగున ఉంది. ఎందుకు? డబ్బులు లేక కాదు, ఇచ్చే హృదయం లేక. అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని ఆధారముగా చేసుకొని మనం జీవించేది ఒక్కసారే. నాదని నాలో దాచుకున్నది నా నుండి మాయమైపోతుంది. ఇతరులకు ఘనముగా ఏదైతే నేను ఇస్తానో అది నాలోనే ఉండి నన్ను దీవిస్తుంది అని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా పెళ్ళి, జ్ఞాన వివాహం చేసేటప్పుడు చివరి ఆశీర్వాదాలు ఇస్తాడు గురువు. నేనైతే
ఆ పెళ్లి వాళ్ళు ఎంత హడావిడి చేస్తూ ఉంటారు, తొందరగా కానివ్వండి ఫాదర్, తొందరగా కానివ్వండి ఫాదర్, ఆ భోజనాలకు టైం అయింది ఫాదర్, ప్రసంగం 5 నిమిషాల్లో చెప్పండి ఫాదర్, పూజ తొందరగా అయిపోగొట్టండి ఫాదర్, ఎండ కొడుతుంది ఫాదర్. ఆడు 9కి రావాల్సినోడు 12ంటికి వస్తాడు, 3 గంటలు ఆలస్యం చేస్తాడు, కానీ పూజకు వచ్చేసరికి తొందరగా అయిపోగొట్టండి అంటారు. ఎంత తొందరగా అయిపోగొట్టమని అడిగినా ఆ చివరి ఆశీర్వాదాలు 3 ఉంటాయి. ఆ 3 మాత్రం దేనిని కూడా వదిలిపెట్టకుండా ఆ దంపతుల మీద పెళ్ళి ఎంత ఆలస్యమైనా కూడా ఆశీర్వాదం మాత్రం ఇస్తాను. ఏంటి ఆశీర్వాదాలలో ఒకటి ఏంటనగా, క్రీస్తు ప్రేమకు సాక్షులుగా ఈ లోకములో నీవు ఆదరించిన పేద సాధలే మిమ్ము నిత్య నివాసమునకు తోడ్పడి ఆహ్వానించునుగాక. అంటే ఏ పేద సాధల ఎడల నీవు దాతృత్వాన్ని చూపిస్తావో, నీవు ఉదారముగా ఉన్నావో, వాళ్ళకు సహాయపడతావో, ఆ పేద సాధలే మనకు పరలోకములో ఆహ్వానాన్ని పలుకుతారట అక్కడికి ప్రవేశించటానికి. కథోలికులు 3 స్నేహితులు ఉన్నారట. ఈ 3 వ్యాపారాలు చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. అయితే చర్చికి కూడా వెళ్తారు వీళ్ళు 3. ఈ 3 ఒకరోజు మాటల్లో మాట వచ్చి గుడికి ఎంత దానం చేస్తున్నాము అన్నటువంటి ప్రశ్న తలెత్తింది వీళ్ళ 3లో. మనకొచ్చే ఆదాయములో దేవునికి ఎంత ఇస్తున్నాం మన చర్చికి అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. మొదటివాడన్నాడు, ఈ 3 వ్యాపారవేత్తలలో 3 కథోలికులే, మొదటివాడన్నాడు, దేవుడు ఎంతో మంచివాడు, నా వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేశాడు, అందుకే నాకొచ్చిన లాభం మొత్తాన్ని నేనే పెట్టుకోను, మొత్తం నాతోనే నేను ఉంచుకోను అని చెప్పి ప్రతి నెల చివరిన నాకొచ్చే ఆదాయంలో ఒక భాగం నేను దేవునికి ఇస్తాను. ఎట్లా ఇస్తాను దేవునికి అనగా, నెల చివరిలో నేను నేల మీద ఒక సర్కిల్ గీస్తా. సర్కిల్ గీసి నాకొచ్చిన లాభం మొత్తం చేత్తో పట్టుకొని మొత్తం పైకి ఎగరేస్తా. ఆ సర్కిల్లో ఏదైతే డబ్బు పడుతుందో అదంతా దేవునికి ఇచ్చేస్తా. ఆ సర్కిల్ బయట పడింది మాత్రమే నేను ఉంచుకుంటా అని మొదటివాడు చెప్పాడు. రెండోవాడు చెప్పాడు, నేను కూడా నా డబ్బులంతా నేను ఉంచుకోను, నా లాభం అంతా నేను కూడా దేవాలయానికి ఇస్తాను, దేవునికి ఇస్తాను. ఎట్లా ఇస్తానంటే, నేను కూడా నీలాగనే నెల చివరిలో నేల మీద ఒక సర్కిల్ గీస్తాను. గీసి నా లాభం అంతా కూడా డబ్బుని చేత్తో పట్టుకొని నేను కూడా ఆకాశంలో ఎగరేసి ఏదైతే సర్కిల్ లోపల పడుతుందో అది మాత్రమే నేను ఉంచుకుంటా, సర్కిల్ బయట పడిందంతా కూడా దేవునికి ఇస్తాను అని చెప్పాడు. ఇద్దరిలో ఎవరు ఎక్కువిస్తున్నట్టు? సర్కిల్ లోపల పడిందంతా దేవునికి ఇచ్చేవాడా, లేకపోతే సర్కిల్ బయట పడింది దేవునికి ఇచ్చేవాడా? ఎవరు ఎక్కువిస్తున్నట్టు? దేవదాస్. ఆ సర్కిల్ ఎంత పెద్దది అనే దాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది. ఇంత చిన్న సర్కిల్ గీసి దేవుడు ఆ సర్కిల్లో పడేదంతా నీదంటే అక్కడేం పడదు. లేదా పెద్ద సర్కిల్ గీసి దేవుడు ఆ సర్కిల్ బయట పడేదంతా కూడా నీదే అంటే పడదు. సో ఆ సర్కిల్ సైజ్ ఎంత అనే దాన్ని బట్టి ఎవరు ఉదార స్వభావంలో మనకు తెలుస్తుంది. అయితే ఇక 3వ వాడున్నాడు. వీళ్ళిద్దరూ ఇట్లా అంటూ ఉంటే 3వ వాడన్నాడు, అరే మీరిద్దరూ పిసినారి వాళ్ళు, మీరిద్దరికీ అసలు దేవుడు అంటే పరిపూర్ణ ప్రేమ లేదు. ఏం చెప్తున్నాడు దేవుడు? పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో అంటున్నాడు కదా ప్రేమించమని. మరేంటి ఈ గ్రిల్ గీటాలేంటి, ఈ సర్కిల్ గీటాలేంటి, పడింది లోపలికి ఏంటి, బయట ఏంటి? నేనైతే మీలాగా చేయను, నేను దేవుణ్ణి పూర్ణముగా ప్రేమిస్తా. మీలాగా గీతలు గీసి గీతలు బయటపడింది సర్కిల్ లోపల పడింది అన్న తేడా నేను చూపాను. నేనేం చేస్తానంటే ప్రతి నెల చివరిలో నాకు వచ్చిన లాభం అంతా కూడా పట్టుకొని, ప్రభువా మొత్తం నీవే ఇచ్చావు కాబట్టి ఇదంతా నీకే చెందాలి, కాబట్టి దేవుడా ఇదిగో మొత్తం నేను పైకి ఎగరేస్తున్నాను, నీకేది కావాలో అది తీసుకొని నీకు వద్దన్నదే కిందకి పంపించు అని నేను చేస్తానని చెప్పాడు. వినటానికి వీడు సంపూర్ణ త్యాగం చేస్తున్నట్టున్నప్పటికీ కూడా చేస్తుంది ఏమీ లేదు. మరి మన హృదయం ఈరోజు దేనికోసం కొట్టుకుంటుంది? మన హృదయం దైవ ప్రేమ సోదర ప్రేమతో నింపబడినట్లుగా ఈ పూజలో వేడుకుందాం.
అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. పేద విధవరాలేసిన 2 కాసులు యేసయ్య దృష్టిలో విలువైన రాసులు. తన సర్వం సమర్పించి తన సంపద యేసేన. తన సర్వం సమర్పించి తన సంపద యేసేన. నేర్పుచున్నది సమర్పణ జీవితం. నేర్పుచున్నది సమర్పణ జీవితం. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, దయామయుడవైన తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మా కొసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు సిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానము చేసెను. ఈటెతో పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి ఏ శ్రీ సభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున తెరచి ఉన్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణ ఊట నుండి సంతోషముతో జీవజలములను చేరుకొందురుగాక. కావున మేము పునీతులతో దూతలతో ఏకమై మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. కరుణా ప్రేమ జాలి మన అందరిలో ఉండాలి. మంచి సమరీయునిలా మన హృదయాలు జ్వలించాలి. కరుణా ప్రేమ జాలి మన అందరిలో ఉండాలి. మంచి సమరీయునిలా మన హృదయాలు జ్వలించాలి. యేసే మార్గము సత్యమని విశ్వాసముతో చాటాలి. యేసే మార్గము సత్యమని విశ్వాసముతో చాటాలి. యేసే నిత్య జీవమని ప్రేమతో ప్రకటించాలి. స్వీకరించండి, నిత్య జీవము పొందండి. ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారములో పాల్గొనిన మేము నీ కృప కొరకు వేడుచున్నాము. ఈ లోకములో క్రీస్తుకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకములో అతని మహిమకు సహవారసులమగు కృపను మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన
సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలుడు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరినీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన గంటసేపు ఉంటుంది. తిరుహృదయ నాదునికి భక్తి ప్రార్థనలు కూడా ఉంటాయి. అందరు కూడా కుటుంబ సమేతముగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. మరి రేపటి రోజున ఆదివారం ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, సాయంత్రం 6 గంటలకు 3 తెలుగు పూజలు, మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో పూజ, మరియు యథావిధిగా రేపు సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు పూజ ముగిసిన తర్వాత సాయంత్రం దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంటుంది. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను, మన కుటుంబములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అలలపై అలరారు సాగరమాత, అకళంక రూపివైన ఆనంద సరిత. అలలపై అలరారు సాగరమాత, అకళంక రూపివైన ఆనంద సరిత. దయా ప్రాప్తురాలైన మా మేరీ మాత, దయా ప్రాప్తురాలైన మా మేరీ మాత, వర ప్రతీకవై వరమీయరావా, వర ప్రతీకవై వరమీయరావా. సాగరమాత, సాగరమాత మమ్మదరించమ్మా. చల్లని మాత, చల్లని మాత మమ్ముల దీవించమ్మా. సాగరమాత, సాగరమాత మమ్మదరించమ్మా. చల్లని మాత, చల్లని మాత మమ్ముల దీవించమ్మా. అలలపై అలరారు సాగరమాత, అకళంక రూపివైన ఆనంద సరిత. పున్నమి వెలుగు వంటి నీ మోము కాంచి, వికసించిన పువ్వుల పులకించిపోయాము. పున్నమి వెలుగు వంటి నీ మోము కాంచి, వికసించిన పువ్వుల పులకించిపోయాము.
ఆశల ఆశ్రయము నీవేనని నమ్మి, ఆశల ఆశ్రయము నీవేనని నమ్మి, శ్రమలన్నీ మరచి నిన్ను వేడాము మేము, శ్రమలన్నీ మరచి నిన్ను శరణు వేడాము. సాగరమాత సాగరమాత మమ్మదరించమ్మా, చల్లని మాత చల్లని మాత మమ్ముల దీవించమ్మా. సాగరమాత సాగరమాత మమ్మదరించమ్మా, చల్లని మాత చల్లని మాత మమ్ముల దీవించమ్మా. అలలపై అలరారు సాగరమాత, అకళంక రూపివైన ఆనంద సరిత. అలలపై అలరారు సాగరమాత, అకళంక రూపివైన ఆనంద సరిత. దయా ప్రాప్తురాలైన మా మేరీ మాత, దయా ప్రాప్తురాలైన మా మేరీ మాత, వర ప్రతీకవై వరమీయరావ, వర ప్రతీకవై వరమీయరావ. సాగరమాత సాగరమాత మమ్మదరించమ్మా, చల్లని మాత చల్లని మాత మమ్మిల దీవించమ్మా. సాగరమాత సాగరమాత మమ్మదరించమ్మా, చల్లని మాత చల్లని మాత మమ్మిల దీవించమ్మా. సాగరమాత సాగరమాత మమ్మదరించమ్మా, చల్లని మాత చల్లని మాత మమ్ముల దీవించమ్మా. అలలపై అలరారు సాగరమాత, అకళంక రూపివైన ఆనంద సరిత. అలలపై అలరారు సాగరమాత, సాగరమాత సాగరమాత మమ్మదరించమ్మా, చల్లని మాత చల్లని మాత మమ్మిల దీవించమ్మా. సాగరమాత సాగరమాత మమ్మదరించమ్మా, చల్లని మాత చల్లని మాత మమ్మిల దీవించమ్మా. సాగరమాత సాగరమాత మమ్మదరించమ్మా, చల్లని మాత చల్లని మాత మమ్మిల దీవించమ్మా. అలలపై అలరారు సాగరమాత, అకళంక రూపివైన ఆనంద సరిత. అలలపై అలరారు సాగరమాత, అకళంక రూపివైన ఆనంద సరిత.